బ్రేకింగ్ లో చూస్తున్నాం. కాకినాడ జిల్లా పిఠాపురంలో ప్రోటోకాల్ రగడ రాజుకుంది. ఎన్యూమరేటర్లకు మొబైల్స్ పంపిణీ కార్యక్రమంలో ఘర్షణ తలెత్తింది. దీంతో పిఠాపురం పడా కార్యాలయంలో ఉద్రిక్తత తలెత్తింది. సీఎం ఫోటో లేకపోవడంపై మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రశ్నించారు. అధికారులతో వాగ్వాదానికి దిగారు. మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వర్సెస్ మాజీ ఎమ్మెల్యే వమగా సీన్ మారిపోయింది. టీడీపీ జనసేన నేతల మధ్య తోపులాట జరిగింది. కార్యకర్తలందరూ వచ్చి మా మీద కలబడి కబద్దారని హెచ్చరిస్తున్నారు. కబద్దారంటే ఇక్కడ ఎవడో దాదాపు కూర్చోడు. మేము పార్టీ కమిట్మెంట్ అయ్యాం కాబట్టి చంద్రబాబు నాయుడు గౌరవంతో ప్రశాంతంగా ఉంటున్నాం, మౌనంగా ఉంటున్నాం. పాడా కమిషనర్ తప్పు అయిపోయిందండి, అప్పుడు వచ్చి పొరపాటు అయిపోయిందండి అని చెప్పి ఆ బ్యానర్ తీసేసారు. ఇప్పుడు ఎందుకయ్యారు మీరు? ప్రతి మీటింగ్లో చంద్రబాబు నాయుడు ఫోటో తీసేయడం ఏంటి? కావాలి, ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్. ప్రైవేట్ ప్రోగ్రామ్ మీ ఇష్టం ఉన్నట్టు చేసుకోండి, ఎవరు అడగరు. అంటే కలబడిపోతారా? ఓట్లు వేసింది మేము, ఏదైనా చేసింది వాళ్ళు, వైసీపీ వాళ్ళు. వాళ్ళని పెట్టుకుని నాయకత్వం ఎదురంటే మా మీద తగులు పెడుతున్నారు. ఆఫీసర్ సమాధానం చెప్పాలి. పడా కమిషనర్ పడా కమిషనర్ తెలియదా ముఖ్యమంత్రి ఎవరు? బ్రేకింగ్ లో చూస్తున్నాం. కాకినాడ జిల్లా పిఠాపురంలో ప్రోటోకాల్ రగడ రాజుకుంది. ఎన్యూమరేటర్లకు మొబైల్స్ పంపిణీ కార్యక్రమంలో ఈ ఘర్షణ తలెత్తింది. దీంతో పిఠాపురం పడా కార్యాలయంలో ఉద్రిక్తత తలెత్తింది. సీఎం ఫోటో లేకపోవడంపై మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రశ్నించారు. అధికారులతో వాగ్వాదానికి దిగారు. మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వర్సెస్ మాజీ ఎమ్మెల్యే వర్మగా సీన్ మారింది. టీడీపీ జనసేన నేతల మధ్య తూపులాట సైతం చోటు చేసుకుంది. ఇక మరింత అదనపు సమాచారం మా కరెస్పాండెంట్ సిద్ధు అందిస్తారు. సిద్ధు, ఏంటి సిచ్యువేషన్? అసలు ఓవరాల్గా ఏ ఇష్యూ మీద ఇక్కడ వివాదం తలెత్తింది? ప్రస్తుతానికి సిచ్యువేషన్ ఏంటి? థ్యాంక్ యూ రమణ. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో యానిమేటల్ మొబైల్ పంపిణీ కార్యక్రమం సందర్భంగా ప్రోటోకాల్ ఎవరైతే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సీఎం ఫోటో లేకపోవడంతో మరోసారి ఉద్రిక్తం నెలకొందని చెప్పొచ్చు. ఈ కార్యక్రమం ముఖ్యమంత్రి ఫోటో లేకపోవడం తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారని మాజీ ఎమ్మెల్యే వర్మ సీరియస్ అని చెప్పొచ్చు. సీఎం ఫోటో ఎక్కడంటూ కూడా అధికారులు బహిరంగంగా నిలదీశారు. గతంలో కూడా మున్సిపల్ ఏదైతే కార్యక్రమంలో గతంలో మున్సిపల్ కార్యక్రమంలో కూడా సీఎం ఫోటో చిన్న ఫోటో వేయడం వల్ల కూడా అతను స్టేజ్ మీద పిలవడానికి కూడా అధికారులు పిలిచినా కూడా అతను చెందే కూర్చుడిపోవడంతో చాలా సీరియస్ అయింది. ఎందుకంటే సీఎం సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఫోటో లేకపోవడంతో అతను ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఈసారి కూడా జనసేన ఏదైతే మొబైల్ పంపిణీ కార్యక్రమం ఉందో ఈసారి కూడా ఈ కార్యక్రమంలో కూడా ఎక్కడ కూడా చంద్రబాబు ఫోటో లేకపోవడంతో ప్రభుత్వ నిబంధనలు మీకు వర్తించమంటూ గట్టిగా నినాదాలు చేశారు. పడా కార్యాలయం వద్ద కూటమి నాయకులు అటు టీడీపీ నాయకులు భారీగా మోహరించడంతో ఒక్కసారిగా తోపులాట జరిగింది. అయితే ఈ తోపులాట్ లో ఎవరైతే వర్మ జనసేన మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, మాజీ ఎమ్మెల్యే వర్మ, అక్కడ డీసీసీ చైర్మన్ తుమ్మల రామస్వామి ఉన్నారు. పోటీ ఒకసారిగా ఈ ఘటన అధికారుల నిరీక్షణ ప్రధాన కారణమని మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు. ఎవరైతే మేము టీడీపీలో వైసీపీ మీద పోరాడామో అదే నాయకుడు ఇక్కడ పెండెం దొరబాబు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు జనసేనలో కూడా ఇక్కడ పెత్తనం చేస్తారు. మట్టి వాళ్ళు కార్యక్రమం చేసుకోవడానికి ఇతను వచ్చాడంటూ కూడా కార్యకర్తలు మా తెలుగుదేశం కార్యకర్తలు వాపోతున్నారని కూడా వర్మ అయితే సీరియస్ అని చెప్పచ్చు రమణ. ఓకే, థ్యాంక్ యూ సిద్ధు. మీరు